అందరికీ నమస్కారం. టుడే లెట్స్ ఎక్స్‌ప్లోర్ ఎ బ్యూటిఫుల్ ఫిలాసఫీ కాల్డ్ జెన్ ఫిలాసఫీ. ఇది తెలుగులో ఉన్నదాన్ని గుర్తించు అంటే రికగ్నైజ్ వాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. నేను ఇది తెలుగులో ప్లస్ ఇంగ్లీష్‌లో చేస్తాను బికాజ్ ఐ హావ్ ఎ మిక్స్ ఆఫ్ ఆడియన్స్ హియర్. మోస్ట్ పీపుల్ స్పెండ్ దేర్ లైఫ్ searching for happiness, peace, success, appreciation and perfection. We often believe that once everything becomes perfect, then we finally be happy. Zen says something completely different. Zen teaches that peace is available right now in this moment. You don't have to become someone else. You don't have to achieve everything. You don't have to fix every flaw. You simply need to become aware of what already exists. మన జీవితంలో చాలాసార్లు మనం భవిష్యత్తులో జీవిస్తుంటాం. ఇది జరిగితే సంతోషంగా ఉంటాను, లేకపోతే ఆ ఉద్యోగం వస్తే నేను ఆనందంగా ఉంటాను, అందరూ నన్ను అర్థం చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటాను అని. కానీ జెన్ తత్వం ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే ఈ క్షణంలో ఏం తప్పు ఉంది? Take a moment and look around. Feel your breath. Notice the sounds around you. Feel the ground beneath your feet. This moment is alive. Yet our mind is somewhere else. జెన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. జెన్ అంటే కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు, మన దగ్గర ఇప్పటికీ ఉన్నదాన్ని గుర్తించడం. మనసు ఎప్పుడు ఎక్కువ కావాలి అంటుంది, మోర్ మనీ, మోర్ సక్సెస్, మోర్ రికగ్నిషన్. బట్ జెన్ రిమైండ్స్ అస్ దట్ కంటెంట్మెంట్ comes from appreciation, not accumulation. Imagine drinking a cup of tea. Most people drink tea while scrolling through their phones or thinking about tomorrow. A Zen master drinks tea very differently. He notices the warmth, he notices the aroma, he notices the taste. For him, tea is not just a tea, it is a complete experience. అదే జెన్. సాధారణ విషయాలలో అసాధారణ అందాన్ని చూడటం, మన దగ్గరున్న చిన్న చిన్న విషయాలను ఆస్వాదించడమే జెన్ అంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ జెన్ ఏంటంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ డజంట్ మీన్స్ గివింగ్ అప్. Acceptance means seeing reality clearly. Many of our struggles come from fighting reality. We fight our mistakes, we fight our emotions, we fight our past. The more we resist, the more we suffer. కాకపోతే జెన్ ఇక్కడ టీచ్ చేసేది ఏంటంటే సీ థింగ్స్ యాజ్ దే ఆర్. ఇఫ్ యు ఆర్ సాడ్, అక్నాలెడ్జ్ ఇట్. మీరు యాంగ్రీ ఉన్నారా, దాన్ని అబ్జర్వ్ చేయండి. మీరు అఫ్రైడ్లో ఉన్నారా, అండర్స్టాండ్ చేసుకోండి. డోంట్ రన్ ఫ్రమ్ యువర్ ఎమోషన్స్, జస్ట్ వాచ్ దెమ్. అంటే మన భావోద్వేగాలు శత్రువులు కావు, అన్నీ సందేశాలే. వాటిని అర్థం చేసుకోవాలి, వాటితో యుద్ధం చేయకూడదు. అనదర్ బ్యూటిఫుల్ జెన్ టీచింగ్ ఈజ్ సింప్లిసిటీ. మోడ్రన్ లైఫ్ చాలా ఫుల్ ఆఫ్ నాయిస్ ఉంది. నోటిఫికేషన్స్, మెసేజెస్, డెడ్ లైన్స్, ఎక్స్పెక్టేషన్స్. కానీ వీటి వల్ల మన మైండ్ చాలా క్రౌడెడ్ అయిపోతుంది. జెన్ ఇక్కడ ఏం ఎంకరేజ్ చేస్తారంటే గో విత్ అ సింప్లిసిటీ. నాట్ జస్ట్ బికాజ్ హ్యావింగ్ థింగ్స్ ఈజ్ రాంగ్, బట్ బికాస్ టూ మచ్ క్లటర్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఒకసారి మనం నేచర్లోకి తొంగి చూస్తే ఆ ట్రీ డజంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్. A flower doesn't compare itself with another flower. They just simply exist and that is enough. మనం కూడా అలాగే ఉండగలం, ఎవరితోనూ పోల్చుకోకుండా, మన ప్రయాణాన్ని గౌరవిస్తూ, మన జీవితాన్ని అంగీకరిస్తూ. జెన్ ఆల్సో టీచర్స్ us about imperfection. In today's world, everyone wants to appear perfect. ఇలా పర్ఫెక్ట్ బాడీ ఉండాలి, పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఉండాలి, పర్ఫెక్ట్ కెరియర్ ఉండాలి. బట్ పర్ఫెక్షన్ యాక్చువల్లీ ఈజ్ అన్ ఇల్యూషన్. Everything changes in this world. Everything ages, everything evolves. A cracked cup still holds tea. An old tree still gives shade. A scar tells a story. Imperfection is not weakness. Imperfection is proof that life has been lived. అందుకే జెన్ చెబుతుంది, నీ లోపాలని దాచకు, వాటిని అంగీకరించు. ఎందుకంటే వాటి వల్లే మనం యాక్చువల్లీ ఒక ప్రత్యేకంగా కానీ యూనిక్గా కానీ కనిపిస్తాం. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సైలెన్స్. మోస్ట్ పీపుల్ ఆర్ అన్కంఫర్టబుల్ విత్ ద సైలెన్స్. ద మూమెంట్ సైలెంట్ అపియర్స్ వి ఓపెన్ అవర్ ఫోన్. ఎప్పుడైనా గమనించండి, ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, వెంటనే టీవీ ఆన్ చేయడమో లేకపోతే ఫోన్ని పట్టుకోవడమో చేస్తుంటాం. లేకపోతే మాట్లాడడమో. బట్ జెన్ వాల్యూస్ సైలెన్స్ because silence allows us to hear ourselves. When the noise stops, clarity begins. కొన్ని సమాధానాలు బయటకు దొరకవు, అవి నిశ్శబ్దంలోనే దొరుకుతాయి. మెడిటేషన్ కూడా ఒక పార్ట్ జెన్లో. ఎలా మెడిటేషన్ ఈజ్ నాట్ అబౌట్ స్టాపింగ్ ద థాట్స్, ఇట్ ఈజ్ అబౌట్ అబ్జర్వింగ్ యువర్ థాట్స్. ఇమాజిన్ సిట్టింగ్ బిసైడ్ అ రివర్, లీవ్స్ ఫ్లోట్ ఆన్ బై ద వాటర్.
థాట్స్ ఆర్ లైక్ దోస్ లీవ్స్. యూ డోంట్ నీడ్ టు క్యాచ్ దెమ్, యూ డోంట్ నీడ్ టు స్టాప్ దెమ్, యూ జస్ట్ వాచ్ దెమ్ పాస్. మన ఆలోచనలు నియంత్రించడం ఇక్కడ ధ్యానం అని చెప్పట్లేదు. వాటిని జస్ట్ కూర్చొని గమనించడమే ధ్యానం. యాక్చువల్లీ ధ్యానం అంటే అది. ఓవర్ టైమ్ దిస్ అబ్జర్వేషన్ క్రియేట్స్ ఇన్నర్ పీస్. The final lesson of Zen is gratitude. Gratitude transforms ordinary moments, the air you breathe, the food you eat, the people who care for you. Nothing should be taken for granted. When gratitude grows, complaints become very, very, very smaller. When awareness grows, peace becomes deeper. అందుకే జెన్ చివరగా చెప్తుంది ఏంటంటే, ఉన్నదాన్ని గుర్తించు, ఈ క్షణాన్ని గుర్తించు, నీ శ్వాసని గుర్తించు, నీ జీవితాన్ని గమనించు, నీ ఆనందాన్ని గుర్తించు, నీ ప్రయాణాన్ని గుర్తించు. పీస్ ఈజ్ నాట్ సమ్వేర్ ఫార్ అవే. పీస్ ఈజ్ హియర్ రైట్ నౌ, ఇన్ దిస్ బ్రెత్, ఇన్ దిస్ మూమెంట్. Thank you for listening. Take a deep breath, slow down, observe, accept and remember. ఉన్నదాన్ని గుర్తించండి.